మధు న్యూస్ అండ్ పాలిటిక్స్కు స్వాగతం. మిత్రులారా, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ మొదట్లో చిన్నగా మొదలైన ఈ సమస్య ఇప్పుడు ఇది దేశవ్యాప్త ఉద్యమంగా తయారయ్యింది. ఢిల్లీలోని జంతర్ మంతర్లో మొదలైన ఈ నిరసనోద్యమము ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా తయారయ్యింది. దీనికి కారణం ఎవరు? ఈ ఉద్యమము దేశవ్యాప్తంగా రగలడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు మొండిగా తయారయ్యాయా, లేక కాక్రోచులే ఇక్కడ మొండిగా తయారయ్యారా? ఏదైనా తప్పులు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు అవమానంగా భావిస్తున్నాయా? గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చింది ఎవరు? పేపర్ లీకేజీ ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఎప్పుడూ పోటీ పరీక్షల పేపర్ల లీకేజీ జరగలేదా? గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోట పేపర్ లీకేజీలు జరిగాయి. ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి శుద్ధులు చెబుతున్న ఈ నేతలు వారి పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పేపర్ లీకేజీలు జరిగినప్పుడు వారు ఏమి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు? కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే సరిపోతుందా? ఇంతకుముందు ఇలాంటి పేపర్ లీకేజీలు జరిగినప్పుడు ఎంతమంది విద్యాశాఖ మంత్రులు రాజీనామాలు చేశారు? ఈ ఎగ్జామ్ మాఫియా, పేపర్ లీకేజ్ మాఫియాలో అందరూ దొంగలే, ఎవరు పత్తిత్తులు కారు. ఈ పేపర్ లీకేజీలో ఇప్పుడే క్రొత్తగా వచ్చి పడిన సమస్య కాదు. 2004 సంవత్సరంలో సిబిఎస్ఈ ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ ఎగ్జామ్ జరిగింది, పేపర్ లీకేజీ. 2006లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రీ పీజీ, అదే సంవత్సరంలో క్లాస్ 12th ఎగ్జామ్ పేపర్ లీకేజీ. 2007 సంవత్సరంలో, మళ్ళీ 2011 సంవత్సరంలో ఆల్ ఇండియా త్రిబుల్ ఎగ్జామ్, ఇంకా వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్లో కూడా పేపర్ లీకేజీలు జరిగాయి. మరి కేంద్ర స్థాయిలో పేపర్ లీకేజీలు జరిగినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నింది శ్రీ మన్మోహన్ సింగ్ గారు. 2013 సంవత్సరంలో మహారాష్ట్ర హెచ్ఎస్సి ఎగ్జామ్ పేపర్ లీకేజీ. అప్పుడు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 2016లో కర్ణాటక పియూసీ ఎగ్జామ్ పేపర్ లీకేజీ. చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు, కాంగ్రెస్ ప్రభుత్వము. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగాయి. ఇప్పుడు గొంతెత్తి అరుస్తున్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అప్పుడు పేపర్ లీకేజీలు జరిగినప్పుడు ఏమి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు? అప్పుడు మీరేమి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారో అవి చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా అడిగితే కాస్తైనా నిజాయితీగా ఉంటుంది. మన దేశంలో విద్య కార్పొరేటీకరణ అయినప్పటి నుంచి కూడా ఈ విద్యా వ్యవస్థ మన దేశంలో అగమ్య గోచరంగా తయారయ్యింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వచ్చినప్పటి నుంచి దానిపైన ఇప్పటికీ కూడా అక్కడ కాస్త కూస్త అసంతృప్తులు రగులుతూనే ఉన్నాయి. మరి ఆ అసంతృప్తులను తొలగించడానికి ప్రభుత్వాలు ఏమి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి? మన దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎంత? ఈ పోటీ పరీక్షల ముసుగులో ఎన్నెన్నో కోచింగ్ సెంటర్లకు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి ఈ పోటీ పరీక్షలు. అంతేకాని ఈ పోటీ పరీక్షలు విద్యార్థులకు ఏ మేరకు లాభదాయకంగా ఉంది, ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి, ఏ మేరకు పోటీ పరీక్షలు విద్యార్థులకు సులభతరంగా ఉన్నాయి? మన దేశంలో ఈ పోటీ పరీక్షల వలన ఎన్నో కోచింగ్ సెంటర్లు కోట్ల రూపాయలను వెనకేసుకున్నాయి. కానీ నిజంగా విద్యార్థులకు ఏ మేరకు లాభదాయకంగా ఉన్నాయి? ఈ పోటీ పరీక్షల ముసుగులో
ఎగ్జామ్ మాఫియా, పేపర్ లీకేజీ మాఫియా. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు, అందరూ దొంగలే. ఇక్కడ దొంగే దొంగే అన్నట్లుగా అరుస్తున్నారు, కానీ ఈ లీకేజీలో అందరూ భాగస్వాములే. అసలు ఇంత జనాభా ఉన్నా లక్షల సంఖ్యలో ఏ పోటీ పరీక్షకైనా కూడా హాజరవుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పోటీ పరీక్షల నిర్వహణకు రాజకీయాలతో ఏ మాత్రము సంబంధం లేని ఒక ప్రత్యేక రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఇక్కడ అవసరమేమో అనిపిస్తోంది. ప్రభుత్వాలకు పోటీ పరీక్షల నిర్వహణ భారంగా ఉందా? పోటీ పరీక్షలను ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నాయా? దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు సమర్థవంతంగా సేవలు అందించలేకపోతున్నారా? మన ప్రక్కనే ఉన్న చైనా జనాభాలో మనకంటే అధికంగా ఉంది, కానీ అక్కడ ఇలాంటి పోటీ పరీక్షల నిర్వహణ ఎలా జరుగుతుందో కాస్తైనా గమనించండి. లీకేజీలకు ఆస్కారం లేకుండా అక్కడ పోటీ పరీక్షల నిర్వహణ. కానీ మన దేశంలో విచ్చలవిడి. ఎందుకంటే ఇక్కడ మన చట్టాలు అలా ఉన్నాయి. చట్టాల పట్ల ఎవరికి భయం లేదు. అందుకే ప్రతి ఒక్క పోటీ పరీక్ష ఎక్కడో ఒక చోట లీకేజీ అనేది సర్వసాధారణం అయిపోయింది. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిని, ఇలాంటి పేపర్ లీకేజీలు జరిగినప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, హత్యకు ప్రేరేపిస్తే, హత్యా ప్రయత్నము చేస్తే ఎలాంటి సెక్షన్లు, ఎలాంటి చట్టాలు ఉన్నాయో అలాంటి కఠిన శిక్షలు విధిస్తే కానీ ఈ పేపర్ లీకేజీలు ఆగవు. అవసరమైతే చట్టాలను సవరించి ఏ వ్యక్తి అయినా పేపర్ లీకేజీకి పాల్పడితే ఆ వ్యక్తికి అవసరమైతే ఉరిశిక్ష కూడా విధించే విధంగా కఠిన చట్టాలు రూపొందిస్తే కానీ మన దేశంలో ఇలాంటి పేపర్ లీకేజీలు ఆగవు. ఆ దిశగా అడుగులు పడాలి. అంతేకాని ఎవరో ఒకరి రాజీనామాల వలన ఇలాంటి పేపర్ లీకేజీలు ఆగవు. చివరగా ఒక మాట, సమస్య మూలము వేరు, దాని పరిష్కారము వేరు. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను, మీ అమూల్యమైన సలహాలను మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ మధు న్యూస్ అండ్ పాలిటిక్స్.